అందరు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు అది? ఫస్ట్ కొన్ని చేపలు చూస్తానికి వెళ్దాం, తర్వాత అక్కడ పొలాలు ఉంటాయి అని అనుకుంటున్నా. ఎటు వెళ్తామో నాకే తెలియదు బయలుదేరితే. మొత్తానికైతే ఏదో చూపి వెళ్దాం పదా. అంత దూరం నుంచి వచ్చా, మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టవుతున్నాను. సరే అరే నీకు క్వశ్చన్ రా. ఈ మధ్యలో నేను వీడియోస్లలో వచ్చే కమెంట్స్ చూస్తున్నా, మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా ముగ్గురము మస్టాంగ్ తీయకుండా కియాలో ఎందుకు వెళ్తున్నామో అని అడుగుతున్నారు మనని. చాలా సింపుల్. ఆ బండి మన బండి 2 సీటరే, వెనకాల ఉన్నా గానీ అవి ఆటలో అరటిపండు తూచు కూర్చోడానికి పనికిరావు. మనం వెళ్ళిన 3-4 కలిసి వెళ్తాం కాబట్టి పెద్ద బండి కావాలి. మన ఇద్దరం ముందర కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. మన ఇద్దరం వెళ్ళినప్పుడు మన బండి తీస్తాము. దీపా వస్తుంది, వేరే వాళ్ళు ఉన్నారు. దీపా వచ్చినప్పుడు మాత్రం కష్టం లేదు, కూర్చోలేదు పాపం. పెద్ద బండి కావాలి. అరే కారు తెగదొక్కేస్తున్నావు మ్యాప్స్ లేకుండా. అసలు నువ్వు నన్ను ఎక్కడ తీసుకెళ్దాం అంటారా? మ్యాప్స్ అవసరం లేదా లోకల్లో ఉన్నప్పుడు. కానీ గవర్నమెంట్ వాళ్ళు పెంచే ఒక ఫిష్ హ్యాచరీ ఉంటుంది, చేపలు పెంచుతారు అక్కడ. అవి తింటానికి కాదురా మనం వెళ్ళేది, చూస్తానికి. వాటికి ఫుడ్ పెట్టచ్చు, కొంచెం ఫుడ్ పెట్టచ్చు వాటికి. అక్కడికి వెళ్దాం. మీరు ఎప్పుడు చూసి ఉంటారు అటువంటిది, చూస్తానికి బాగుంటుంది. లోకల్ చెంటి అని తెలుసు లేరా, కానీ మరీ మ్యాప్స్ లేకుండా వేరే లొకేషన్ అయినా తీసుకెళ్ళి నా టైం వేస్ట్ చేసావు అనుకో. ఇది మ్యాప్. ఓకే. అరే ఇక్కడ ఏందిరా పైన ఏదో తెగ పెద్ద పైపులు కనబడుతున్నాయి నాకు. దాన్ని ఆక్వా డక్ట్ అంటారు. ఆక్వా డక్ట్. ఇక్కడ పక్కల వాటర్ తన్నుకుంటూ వస్తున్నాయి. సెంట్రల్ కాలిఫోర్నియా దాదాపుగా 300 మైళ్ళు 600 కిలోమీటర్ల దూరంలో పడిన స్నో చిన్న చిన్నగా సూర్యుడి వేడికి వాటర్ లాగా మారి కాలువల్లో నుంచి లాస్ ఏంజలీస్ దాకా వస్తుంది. అది ఆక్వా డక్ట్ ప్రోగ్రామ్ అంటారు. లాస్ ఏంజలీస్ కి వాటర్ రావడానికి మేజర్ సోర్స్ అది. అది బ్యూటిఫుల్ ఇంజనీరింగ్. చాలా రోజుల క్రితం కట్టారు అది. అంటే ఎలివేషన్ అక్కడ హై ఎలివేషన్ ఉంటుంది. కాలిఫోర్నియా మన ఇప్పుడు వచ్చే ఏరియాకి తక్కువ ఉంటుంది. మెల్లగా ఎలివేషన్ ని టూల్ గా వాడుకొని వాటర్ అంతా ఇక్కడికి వచ్చింది. స్నో, కరిగిన స్నో. అది ఇది ఎంత మందికి సప్లై అవుతుంది? అది లాస్ ఏంజలీస్ జనాభా 10 మిలియన్, అంటే కోటి. అంతమందికి సప్లై చేస్తుంది. దాదాపు 50% మందికి అదే మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్. ఇదిగో కెమెరా ఇటు తిప్పు. ఇటు పక్క ఆ వాటర్ అంతా రోడ్డు కింద నుంచి వెళ్ళి అటు పక్క ఒక రిజర్వాయర్ ఉంది. కొండలాటం ఉన్నాయి మనకి. అవునా? రిజర్వాయర్ లో నిండుతాయి. ఆ రిజర్వాయర్ లో నుంచి వాటర్ వస్తుంది లాస్ ఏంజలీస్ లో ఉన్న అందరికి, మనకి కూడా. బ్యూటీ. పోలీస్ ఫాలో అవుతున్నాడు మనని. పోలీస్ వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ. డ్రైవ్ వ్యూ. ఇవన్నీ స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీలు. ఇగో ఇక్కడేమో ఇటు సైడ్ ఏమో ఆరెంజ్ ట్రీస్. ఆరెంజ్, క్యారెట్ అవి ఎక్కువ పండిస్తారు ఇక్కడ. బాగానే పండిస్తున్నారా కాలిఫోర్నియాలో? నిమ్మకాయలు, ఆరెంజ్లు. మంచి ఫుడ్ ట్రక్ ఉంది, మెక్సికన్ ఫుడ్ ట్రక్. ట్రై చేద్దాం. ఏం కావాలరా నీకు? బరీటో, బ్రేక్ఫాస్ట్ బరీటో. బరీటో, టాకోస్. ఇప్పుడే ఇక్కడ ఫిష్ హ్యాచరీ దగ్గరకు వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఫిషెస్. ఇక్కడ లోపల వచ్చాము. ఇది మార్నింగ్ 9 to 2, ఆఫ్టర్నూన్ 2 వరకే ఓపెన్ ఉంటుంది. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఫిష్లు ఉన్నాయి. అవును, ఈ ఫిష్ కి మనం ఇక్కడ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఫీడింగ్ చేయొచ్చా? అక్కడ చాలా ఎదుగుతున్నాయి పైకి. అవునా? ఇక్కడ వీళ్ళు ఇలా ఫిష్ కి ఫుడ్ పెట్టారు. మనం ఇప్పుడు ఫిష్ కి ఫీడింగ్ చేయొచ్చు. ఇక్కడ ఇన్ని ఫిషెస్ ఉన్నాయి కదా, దీన్ని ఏంటి వీళ్ళు ఫామ్ చేసి అమ్ముతారా? అమ్మటం కాదు. కాలిఫోర్నియాలో లేక్స్ ఉంటాయి కదా, లేక్స్, రివర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం వెళ్ళి ఫిషింగ్ చేస్తాం కదా, అక్కడ ఫిష్లు రావాలి అంటే వైల్డ్లు అన్ని ఫిష్లు ఉండవని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఈ హ్యాచరీస్ లో వీటిని పెంచి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. ఒక్కోసారి ట్రక్కుల్లో తీసుకెళ్తారు, ఒక్కోసారి హెలికాప్టర్స్ లో కూడా తీసుకెళ్లి వదిలేస్తారు పైన. ఓకే ఓకే. ట్రౌట్ ఇది. ఓకే, ఈకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడం. ఎన్ని ఉన్నాయంటే
వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడైతే వందలు ట్రౌట్ ఫిష్ చాలా పెద్దగా ఉన్నాయి కదా అసలు ఇవి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడవడానికి. ఓకే ఓకే చెయ్యి ఈ పాపం కొన్ని అవి ఎట్లా డాన్స్ చేస్తున్నాయి ఇప్పుడు. అమ్మో అసలు ఎంత థిక్ ఉన్నాయి ఫిషెస్. ఎంత థిక్ ఉంది ఇది. దాని మీద ఇట్లా మొత్తం బ్లూయిష్ కలర్ ఉంది అండ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, చీతా ప్రింట్ లాగా. వీళ్ళు ఇక్కడ ఫిషెస్ తో పాటు గొర్రెలు మేకల్ని కూడా ఉన్నాయి ఇక్కడ. తీసుకెళ్ళిపోదామా ఒకటి? అది షీప్ చూడు ఎంత థిక్ ఉంది ఫర్ దానికి. ఓకే వెళ్దామా? కాలిఫోర్నియాలో మనకి ఆరెంజ్ ఫార్మింగ్ చాలా ఎక్కువ. మొత్తం యుఎస్కి 50% సరిపడేంత ఆరెంజెస్ ఏదైతే ఉందో అది మనకి కాలిఫోర్నియా నుంచే వస్తాయి. ఒక చెట్లకి ఎన్ని కాసాయి చూడండి. ఇక్కడ కింద అన్ని చాలా పడింది. పొమోగ్రానైట్ కూడా పండుతున్నారు. కాలిఫోర్నియా వెదర్ ఫార్మింగ్కి చాలా సూటబుల్ ఉంటుంది. క్లోజ్ టు మన ఇండియన్ వెదర్ లానే ఉంటుంది. చాలా వరకు ఇట్లా ఫార్మింగ్ అన్ని అగ్రికల్చర్ అన్ని ఎక్కువ కాలిఫోర్నియాలో పండుతూ ఉంటారు, చేస్తారు. దానిమ్మకాయ చెట్టు దగ్గర పురుగులు ఏమైనా కనపడ్డాయా? పురుగులు అయితే ఉన్నాయిరా, మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ముట్టుకోవద్దని. దానిమ్మ చెట్టు దగ్గర పురుగులు ఉంటాయి. ఆరెంజ్ కు ఉండవు కానీ దానిమ్మకి బాగా మందులు కొడతారు. ఓకే. ఇటు పొలాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఒక మార్కెట్ ఉంటది ఫార్మర్స్ ది. వాళ్ళే కూరగాయలు అన్ని అమ్ముతారు. ఇందులో కూల్ చేద్దాం, సరదాగా లోపలికి వెళ్ళి రండి. కొనుక్కోవచ్చా? ఇక్కడ కొనుక్కోవచ్చు, చాలా తక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద బాస్కెట్స్ ఉంటాయి. ఇక్కడ లోకల్లో ప్రొడ్యూస్ వీళ్ళే పెంచిన ఆరెంజెస్, ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయి. చాలా వరకు ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. మనకు కావాలంటే ఇక్కడ నుంచే కొనుక్కోవచ్చు. ఆరెంజెస్ లో ఈ మ్యాండ్రిన్స్ ఇవి బాగుంటాయి, చాలా స్వీట్ గా ఉంటాయి ఈ ఆరెంజెస్. ఈ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఆరెంజ్. ఇదేంటో నేవల్ వెరైటీ ఆరెంజ్ ఇది. ఇక్కడ మళ్ళీ మ్యాండ్రిన్స్ ఉన్నాయి. ఇవి చిన్న వెరైటీ, దాంట్లోనే చిన్న చిన్నగా ఉంటాయి. లెమన్స్ ఉన్నాయి, పంకిన్స్ ఉంది. ఇవి మొత్తం పెస్టిసైడ్స్ ఫ్రీ టొమాటోస్, మొత్తం ఆర్గానిక్ లోకల్ ఫార్మర్స్ వాళ్ళు పండిన వెజిటేబుల్స్ అన్నమాట మొత్తం. ఇలా బాస్కెట్స్ లో ఇస్తారు మనకి. ఈ బాస్కెట్స్ ఇలా తీసేసుకోవచ్చు. 2.99 cents ఉంది ఒక బాస్కెట్. ఇవి మొత్తం పెస్టిసైడ్స్ ఫ్రీ టొమాటోస్, మొత్తం ఆర్గానిక్ లోకల్ ఫార్మర్స్ వాళ్ళు పండిన వెజిటేబుల్స్ అన్నమాట మొత్తం. ఇలా బాస్కెట్స్ లో ఇస్తారు మనకి. ఈ బాస్కెట్స్ ఇలా తీసేసుకోవచ్చు. 2.99 cents ఉంది ఒక బాస్కెట్. ఇక్కడ మొత్తం కొండల పైన కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం ఫార్మింగ్.
అక్కడ కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు అక్కడే పక్కనే ఇల్లు కూడా ఉంది. ఐ థింక్ వాళ్ళదే అనుకుంటా మొత్తం ఫామ్ ల్యాండ్. అండ్ ఇక్కడ చూసినా కూడా చాలా వరకు ఫార్మింగ్ జరుగుతుంది అక్కడ పైన. పర్సిమన్స్ కనపడితే ఒక బాస్కెట్ కొందాం అనుకున్నాం. అవి ఓన్లీ ఫాల్ లోనే వస్తాయి. ఆరెంజ్లు ఉన్నాయి కానీ ఇంత బొట్ట $10 ఉంది. అవన్నీ వేస్ట్ అయిపోతాయి. అవును. అడుగడుగు ఇట్రా, నా ఫ్రెండ్ అడుగు. డైనోసార్. ఈ ఫుడ్ ట్రక్ వాళ్ళు పక్కన ఇలా సీటింగ్ వేసారనమాట కూర్చొని తినడానికి. ఫుడ్ అయితే ఇచ్చేసారు. ఫుల్ ఆకల్లో ఉన్నాము. తిందాం ఇప్పుడు. చికెన్ టాకోస్, అది షూరా బరిటో, చికెన్ ఎగ్ బరిటో, చికెన్ ఎగ్ బరిటో. అండ్ ఇది ఒక ఫ్రూట్ బౌల్, మిక్స్డ్ ఫ్రూట్ బౌల్. ఇంత వెయిట్ ఉంది ఏంది? ఇదేంటిది? ఇది నువ్వు టాకోనే కదా? ఓకే. మిర్చి. బాగుందా? ఎగ్ ఎక్కువ ఏమని చెప్పా? బాగుంది, ఫ్రెష్గా చేశారు కదా. ఇది ఉంది కదా, దీన్ని సెరానో పెప్పర్ అంటారు. మంట గట్టిగా ఉంటది. ఇక్కడికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా తెలవకుండా మిర్చి కాయలకు మళ్ళీ ఉన్నాయని చెప్పి దీన్ని తీసుకొని వెళ్ళి మిర్చి బజ్జీలు వేస్తారు. మిర్చి వేసి తిన్నారా చస్తారు మంటకి. నీకు ఎట్లా ఉంది? స్పైసీ లేదా? కొంచెం స్పైసీనే ఉంటుంది. నాకు కూడా కొంచెం స్పైసీ అనిపిస్తుంది. పార్క్ రిజర్వ్ పార్క్ ఉంటుంది. హాలీవుడ్ సైన్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే ఉంటుంది. అవునా? హాలీవుడ్ సైన్ కానీ వెనకాల సైడ్ ఉంటుంది. మనం అటు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇక్కడ ఒక పాత ట్రైన్ మ్యూజియం ఉంటుంది. ఓకే. ఇక్కడ ఈ పార్క్ లోపల ట్రైన్ మ్యూజియం ఉందన్నమాట. చాలా ఓల్డ్ ట్రైన్స్ని మొత్తం ఇంజిన్ అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ ఒక మ్యూజియం లాగా క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది బర్బాంక్ లో ఉందా? అవును, నియర్ బై బర్బాంకే ఉంటుంది ఇది గ్రిఫిత్ పార్క్. పైన అబ్జర్వేటరీ కూడా ఉంటుంది. అండ్ కింద ఈ ట్రైన్ మ్యూజియం ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి సదరన్ పెసిఫిక్ ఇటు సైడ్ అప్పట్లో రన్ అవుతుండే ట్రైన్ అన్నమాట. ఎక్కుతావా పైకి? అవును, ఆ వీల్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. నాకు తెలిసి ఇదంతా స్టీమ్ ఇంజిన్నా? యా. అండ్ దాంతోపాటు ఇలా పిల్లలకి ట్రైన్లో ఎక్కి రైడ్స్ వెళ్ళడం కూడా ఉంది. ఒకప్పుడు మనకి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే చాలా ఎక్కువ ట్రైన్ వాడేటోళ్ళు. సో లోపల చూద్దాం మనకి అప్పట్లో ట్రైన్ ఎలా ఉంటుండే ఇక్కడ అని. లోపలైతే ఇది ఖాళీగా ఉంది. మ్యూజియంలో పెట్టారు కదా, మొత్తం అన్నీ తీసేశారు కానీ లోపల ఇలా ఉంది. నా వాయిస్ నాకే వినపడుతుంది, ఎక్కువ అవుతుంది, ఖాళీ ఉంది కదా. ఇక్కడ మొత్తము ట్రైన్ రైడ్ చేసే వాళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి డ్రైవ్ చేస్తారనమాట. యా, బ్రేక్. ఇది నాకు తెలిసి స్టీరింగ్ కదా. ఇటు సైడ్ ఏమో మొత్తం అన్ని బోగి డిస్ప్లేలు పెట్టారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి డిఫరెంట్ ట్రైన్ ఇంజిన్స్. ఈ పార్క్ అనేది స్పెషల్లీ చిల్డ్రన్స్ కోసం అని డొనేట్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పార్క్ ని తయారు చేశారనమాట. చాలా మంది కిడ్స్ కి ఇలా ట్రైన్ రియల్ గా ఎలా ఉంటుంది అని చూపించడానికి చాలా మందిని ఇక్కడ పిలుచుకొని వచ్చి ఇంజిన్ బోగి ఎలా ఉంటుంది అన్ని చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం డిఫరెంట్ ట్రైన్ ఇంజిన్స్. ఏ జనరేషన్ లో ఎలా ఉండే అది ఎలా అప్గ్రేడ్ అయింది అనేలాగా డిస్ప్లే పెట్టారనమాట. ఇక్కడ హార్లీ డేవిడ్సన్ షోరూమ్ దగ్గర వచ్చాము. చాలా బైక్స్ బయట పెట్టారు.
ఇక్కడ చాలా హార్లీ డేవిడ్సన్ బైక్స్ అయితే బయట పెట్టారు కదా, సో ఊరికే చూస్తున్నాము. మనకి ఏదైనా నచ్చిన బైక్ ఉంటే తీసుకోవచ్చు అని చూస్తున్నాము. మనం రీసెంట్ గా ఈ బైక్ మీదనే మేము మొన్న రైడ్ వెళ్ళింది. యంగ్ క్రౌడ్ ని జనరేట్ చేయడానికి, యంగ్ క్రౌడ్ ని అట్రాక్ట్ చేయడానికి రిలీజ్ చేసిన బండి అవును, హార్లీ స్పోర్ట్స్. ఇది 1250 cc ఇది. బాగుంటుంది. అట్లాంటాకి వెళ్ళినప్పుడు దీంట్లోనే మేము రైడ్ చేసింది. కొంచెం క్రూజర్ లాగున్నా ఇది స్పోర్ట్స్ బైక్ యాక్చువల్లీ చూస్తే. 1250 cc ఇంజన్, అరౌండ్ ఐ థింక్ 12,000 దాకా ఉంది అనుకుంటా ఇది ఆన్ రోడ్. ఇవి చూస్తే ఈ బైక్స్ ని క్రూజర్స్ అంటారు. బాగా కొంచెం ఓల్డ్ పీపుల్ అయితే చాలా మంది వీటిపైన తిరుగుతూ ఉంటారు. అవి ఇవి కాదు, అక్కడ చూడు హార్లీ వీరాడ్ మసిల్. అవుదా, అదా. ఇది నాకు తెలిసి నీ దగ్గర ఉండే కదా. అది ఇంతకుముందు ఉండేది ఇదే. ఇది హార్లీ డేవిడ్సన్ లోనే నా ఫేవరెట్. ఇది మస్తు ఉంటది, ప్యూర్ మసిల్. పూత పోసినట్టు ఉంటది ఫస్ట్ నుంచి చివరి దాకా బండి అంతా. ఇప్పుడు అమ్మట్లేదు. అవునా, ఎంత సీసీ అది? 1250 cc. ఓకే ఓకే, నాకు గుర్తుందిరా అప్పుడు నీ దగ్గర బైక్ ఉండే. రౌండ్ అయ్యిందండి. ఏంది రైడ్ ఇస్తాడా వాడు? వీడియో మంచిగా చూపి. ఓ అట్లా అంటున్నా. బట్ ఇది ఎవరిదో అనుకుంటా కదా, పర్సనల్ బైకా? వీరాడ్ మసిల్ హార్లీ డేవిడ్సన్ 1250 cc కదా ఇది. తొక్కితే ఉరుకుడే. మోస్ట్లీ ఈ స్టైల్లోనే ఉంటాయి హార్లీ డేవిడ్సన్ లో. ఇక్కడ బైక్స్ అయితే చూసేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి గ్లెండెల్ మాల్ ఒకటి ఉంది, చాలా బాగుంటుందంట ఆ మాల్. ఆ మాల్కి వెళ్దాం అంటున్నారు. సరే మరి మాల్కి వెళ్దాం. కార్ అయితే పార్క్ చేసేసాము అండ్ ఇది మాల్ ఎంట్రన్స్. లోపల వెళ్ళిపోదాం. వెళ్ళండి. గ్లెండేల్ గెలేరియా మాల్ ఇది. వీళ్ళు మొత్తం రోలెక్స్ వాచ్ చూస్తున్నారు. శివ ఫేవరెట్ వాచ్ అదంట, రోలెక్స్ సబ్మెరీనర్. సబ్మెరీనా? ఎప్పుడు కొంటున్నారు? కొందాం. మన టైం ఇంకా రాలా. అది పెట్టుకున్న వాళ్ళ టైం నడుస్తా ఉంటది. ఆ టైం వచ్చినప్పుడు కొందాం. ఇది స్విస్ మేడ్ స్విట్జర్లాండ్ చాక్లెట్ షాప్. ఎంత మంది ఉన్నారు చూడండి. హేజల్నట్. టేస్టీ. బాగుంది కదా, చాలా బాగుంది టేస్ట్. మన ఇలా లిన్ చాక్లెట్స్ దానికన్నా చాలా ఇంకా బాగుంది ఇది కదా. ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓ ఇక్కడ వీళ్ళు మేక్ చేస్తున్నారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ లెటరాక్ స్విట్జర్లాండ్ చాక్లెట్స్ ఇప్పటికి కూడా ఇది స్విట్జర్లాండ్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఒక ఫ్యామిలీ బేస్డ్ ఓన్డ్ బిజినెస్ అంట ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా లిమిటెడ్ స్టోర్స్ ఉన్నాయి. అరౌండ్ 30 స్టోర్స్ ఉన్నాయి అంతే మొత్తంలో. ఇది అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్. టేస్టే కాదు, రేట్ కూడా చాలా బాగుంది. గోల్డ్ కాయిన్లు కొనుక్కోవచ్చు. రేట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ చాక్లెట్ ప్యాక్ వచ్చి $36 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివే.
అన్న పెద్ద ఫ్యాన్ ఇది కొని అన్న ఎంత $400 అన్న 36,000 నీకు గురిస్తే నేను అడుగుతాను అలా కొని అన్న కొని అన్న పెద్ద ఫ్యాన్ మొత్తం చాక్లెట్ ఇక్కడ, అండ్ అక్కడ దుబాయ్ చాక్లెట్ కునాఫా కూడా ఉంది. దీపా ఈ బై గోల్డ్ అంట ఓకే, మీరు అమ్మేస్తాను అమ్మేయండి. ఫుల్ పైసలు వస్తాయి అన్ని కొనేసుకుంటాం మీకు. ఇక్కడ స్ట్రీట్ క్రాస్ అవ్వడానికి వాక్ చేస్తున్నారు అందరు. ఆల్మోస్ట్ న్యూయార్క్ లాగానే ఉంది నాకైతే ఫీలింగ్ ఇక్కడ వీళ్ళు స్ట్రీట్ క్రాస్ అవుతా ఉంటే. మినీ ఐఫిల్ టవర్, ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ కి బ్రిడ్జ్, కానీ పైన ఐఫిల్ టవర్ లాగా పెట్టారు. ఆ మాల్ ఏమో గెలేరియా, అండ్ ఇటు సైడ్ అవుట్డోర్ షాపింగ్ మాల్ ఏమో అమెరికానా. ఈ మాల్ మొత్తం చుట్టూ రోడ్లో మధ్యలో ట్రాక్ వేశారు. ఇక్కడ ట్రైన్ రైడ్స్ ఉంటాయి అన్నమాట మాల్ చుట్టూ. ఇక్కడ చూసారా మొత్తం కాయిన్ వేసారు. మన ఇండియాలో అయితే ఇలా కాయిన్ వేస్తే లక్కీ లాగా ఫీల్ అవుతారు కదా, కానీ ఇక్కడ ఇలా కాయిన్స్ వేస్తే చిన్నపిల్లలకి డొనేషన్ లాగా కలెక్ట్ అవుతుంది అనమాట ఇది. అక్కడ చూసారా ఆ ట్రైన్ వచ్చేస్తుంది. చాలా మంది దీంట్లో ఎక్కి ట్రైన్ ఎక్స్పీరియన్స్ కోసం అని అట్లా రైడ్ వెళ్తారు. ఇదే మాల్ ది అమెరికానా. మొత్తం వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది. చుట్టుపక్కన స్టోర్స్ ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్ అయితే చాలా బాగుంది. మనం వెళ్ళి వచ్చినప్పుడల్లా ఎప్పుడు రావాలి ఇక్కడ. ఎందుకు అంతా ఏముంది ఆ మాల్లో? అక్కడ చూడు, ఏంటి లూయి విటాన్, అమ్మో బొట్టేగా ఖుషి. ఓ నో, ఇక్కడున్న ఏఎంసీ థియేటర్ ఇది. ఈ ఐస్ క్రీమ్ షాప్ చూసారా, క్యూబ్ లాగా మొత్తం చెస్ బోర్డ్ లాగా ఉంది. మనం అక్కడ ఐస్ క్రీమ్ అది కొనుక్కొని బయట కూర్చొని చెస్ బోర్డ్స్ ఉంటాయి, చెస్ ఆడుకోవచ్చు. బాగుంది కాన్సెప్ట్. Trolley come to a complete stop, and for Isaiah to hit the safety belt lets us know that it is safe to disembark the trolley. స్ట్రాబెర్రీస్ కి వాళ్ళు దుబాయ్ చాక్లెట్ వేసి పిస్టాషియో అండ్ కునాఫా చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ కంపల్సరీ ఇది ట్రై చేస్తా. థ్యాంక్ యూ. స్ట్రాబెర్రీ కునాఫా విత్ దుబాయ్ చాక్లెట్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇదొకటి $15, బట్ 2 members తినొచ్చు. ఒక్కరికైతే ఎక్కువ అవుతుంది, బట్ 2 members కి సరిపోతుంది. ఏంటిది అది? స్ట్రాబెర్రీ కునాఫా చాక్లెట్ చాలా బాగుందా? ఓ, మా డే అయితే ఇలా అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాం కునాఫా చాక్లెట్తో. కునాఫా చాక్లెట్, స్ట్రాబెర్రీ చాక్లెట్ చాలా బాగుంది. సరే మరి మొత్తానికి బాయ్.